హాయ్ అండి అందరికీ. హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చేతి పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోండి. 12 ఇంచులు వచ్చిందండి చేతి పొడవు. అదేవిధంగా ఇటువైపున కూడా 12 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఆర్మ్ డౌన్ అనేది 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ కొలుచుకోండి. 8.5 ఇంచులు వచ్చిందండి ఆర్మ్ లూజ్. ఈ విధంగా పైనుంచి 8.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన ఈ విధంగా 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోండి. అదేవిధంగా 2 ఇంచెస్కి కూడా ఒక మార్కింగ్ చేసి పెట్టేసుకోండి. నేను చెప్తాను అది ఎందుకనేది. తర్వాత చేతి లూజ్ అనేది కొలుచుకోండి. లూజ్ కొలిచేసుకొని ఇక్కడ డ్రా చేసుకోండి. 5.5 ఇంచులు వచ్చిందండి. 5.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకొని పైనుంచి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. చేతి దగ్గర కొద్దిగా అతుకు పడుతుందండి. అదేవిధంగా పైన మనం 1 ఇంచ్కి ఒక మార్కింగ్, 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి. 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి చంక లూజ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకుని ఈ విధంగా కొద్దిగా కరువు తిప్పేసుకోండి. 1 ఇంచ్ అలాగే వదిలేసి 2 ఇంచ్ ఉంది కదండి, 2 ఇంచ్ దగ్గర కొద్దిగా క్రాస్గా ఈ విధంగా కరువు తిప్పేసుకొని డ్రా చేసుకుంటే సరిపోతుందండి. డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. కట్ చేసి పైన చిన్న టక్స్ పెట్టుకోండి. ఈ విధంగా 1 ఇంచ్కి మనం ముందు డ్రా చేసుకున్నాం కదండి, ఆ 1 ఇంచ్ అనేది వదిలేసి అక్కడి నుండి మన చంక లూజ్ ఎంత వచ్చిందో అక్కడికి సగానికి మధ్యలో టేప్ అనేది ఫోల్డ్ చేసుకొని ఎంత వచ్చిందో మధ్యలోకి ఒక లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా చంక లోత్ అనేది డ్రా చేసుకోండి. కర్వ్ స్కేల్తోని ఈ విధంగా డ్రా చేసుకుంటే ఈజీ అయిపోతుందండి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ డౌన్ అనేది అందరికీ ఒకేలాగా తీయకూడదండి. చేతి పొడవు వచ్చేసి 12 ఇంచులు ఉంది కాబట్టి నేను 3.5 తీసాను. ఇంకా కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి, చేతు పొడవు ఎక్కువగా ఉన్న వాళ్ళకి 4 ఇంచెస్ తీసుకోవాలండి. అదేవిధంగా చిన్న సైజు వాళ్ళకి కొద్దిగా తక్కువ తీసుకోవాలి, 3 ఇంచెస్ వరకు తీసుకోవాలి.